సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం. సద్గురు పరమహంస పులాజీ బాబా గారి పద్ధతి విశిష్టమైనది. గురువునకు సాధనకు గల సంబంధం గురించి బాబా వారి యొక్క వాణి. ఆత్మ సాక్షాత్కారంనకు ధ్యానము ఎంతో అవసరం. దానిని అలవర్చుకున్నచో మనో వృత్తులన్నీ శాంతించును. కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుణ్ణి ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో మీ లక్ష్యము నెరవేరును. సదా ఆ నిరాకార స్వభావంను ధ్యానించండి. అది ఆత్మజ్ఞాన స్వరూపము, చైతన్యము, ఆత్మానందము. మీరు ఇది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూస్తున్న నా ఈ సగుణ ఆకారంను ధ్యానించండి. అట్లు కొద్ది రోజులు చేయగా మీ మనోవృత్తులన్నీ కేంద్రీకృతం అవును. ధ్యాత, ధ్యానము, ధ్యేయములను ఈ మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్య శక్తితో ఐక్యమై బ్రహ్మంలో కలియును. ఎలాగంటే తల్లి తాబేలు నదికి పోయి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్ల ఇంకొక ఒడ్డున ఉండును. తల్లి దానికి పాలిచ్చుట కానీ పొదుపుట కానీ చెయ్యదు. దాని చూపు మాత్రమే దానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నదానికి అమృతధార వలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారం. అలాగే గురువుకు సాధకునికి సంబంధం ఇటువంటిదే. నీవు సుఖంగా ఉందువు, నీ కోరికలన్నీ నెరవేరును అంటారు బాబాగారు. పరమహంస బాబాగారు చెప్పినవి మనస్సునందు ఉంచుకొనవలెను. అవి మనకు మేలు చేయగలుగును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు వెళ్ళరు. ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యంగా వానిని తరిమివేయకండి. దానిని సాధారణంగా చూడండి. దాహం గల వారికి నీరిచ్చినచో, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టినచో, దుస్తులు లేని వారికి దుస్తులు ఇచ్చినచో, నీ ఇంటి వాసర ఇతరులు కూర్చున్నటకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయంగా ఆ భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో, నీకుచ్చుట ఇష్టం లేకున్నచో నీవు ఇవ్వక్కరలేదు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినంగా జవాబు ఇవ్వకండి. అట్టివారిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నిశ్చయంగా నీకు సంతోషం కలుగును. ప్రపంచం తలక్రిందులైనప్పటికీ నీవు చలించకము. నీ ఉన్న చోటనే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకంను చూచుచుండవలెను. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు ఆత్మ పరమాత్మ దర్శన మార్గం ఏర్పడును. నాకు నీకు భేదం కలదని అదే భక్తుని గురువునకు దూరంగా ఉంచుచున్నది. దానిని నశింపజేయనది మనము ఐక్యత కలగదు. అందుకే సాయిబాబా గారు అంటారు, సబ్కా మాలిక్ ఏక్ అని. భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవరు మనల్ని కాపాడువారు కారు. భగవంతుని మార్గము అసామాన్యము, ఎంతో విలువైనది, కనుగొన వీలు లేనిది. కానీ ఆ భగవంతుని ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను నెరవేర్చుచున్నది, మనకు మార్గదర్శనము చూపునది.
ఎప్పటి నుండో ఈ రుణానుబంధములచే మనమందరము ఇక్కడ కలిసితిమి. ఒకరినొకరుకు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషంగాను ఉండవలెను. ఎవరైతే తమ జీవిత పరమార్థమును ధ్యాన సాధన ద్వారా సద్గురు కృపను పొందెదరో వారు అమరులై ఆత్మానందంతో సుఖము శాంతి పొందెదరు. తక్కిన వారందరూ పేరుకే ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే జీవించగలుగుతారు. అందుకని సద్గురు కృపను పొందండి, సంతు మహాత్ముల సద్గ్రంథాలను చదవాలి. అప్పుడే మనము ఈ అజ్ఞానం నుండి బయటపడి సన్మార్గంలో నడవగలుగుతారు. जय सद्गुरु पुलाजी बाबा, सब संतन की जय। जय जय राम जी असल्याचा अर्थ काय होते? जय जय राम कृष्ण हरी, जय जय राम कृष्ण हरी. हा हरी जय जय राम म्हणण्याचा अर्थ काय होते? जय जय विजय भूते ते माने जय भगवंत. आम्ही काय केलं याचा अर्थ, याचा कीर्तन सुरू केलं का शेवटच केला. इतक्यामध्ये देवाचं स्वरूप कराव्या 3 शब्दामध्ये रूप म्हणजे काय? आपल्या आत्मस्वरूपाची ओळख म्हणजे आता जे काय झालं पुन्हा आध्यात्मिक म्हणजे आत्मावर बोध केला पाहिजे. आत्मज्ञान ध्यानावर हा मला भेटेला सुरुवातीला घेतलं ज्ञान ज्ञान हे तुम्हाला सर्वांना माहिती आहे. हे कोणती तुला माहिती सर्वांना माहीतच आहे. पण याने काय अंतर केला ते तुम्हाला मूळ म्हणजे जे काय प्राप्ती घडणार आहे ध्यानावरून ज्ञान झालं. आत्मज्ञान, तत्वज्ञान, ईश्वरज्ञान आणि ज्ञान या ध्यानामध्ये एवढी ताकद आहे. आता हे नारदाचं जय जय राम कृष्णाची काय कीर्तनाला सुरू केलं की कोणत्याही गोष्टी मला बोललेलं नाही. हे मला फार आनंद आहे आणि या शब्दाची आज गरज आहे. अशा महात्म्याची गरज आहे आपल्याला. या माणसामध्ये जे काही झालं आपण सर्व झालं आणि विनायकने कीर्तनच होत आपल्या महाराष्ट्रामध्ये. तर तुकारामांना भोपळाने काळाकाळी नावात बोलणार नाही. हे महाराष्ट्रामध्ये जय जय राम कृष्ण, जय जय राम कृष्ण. अरे पण याचा अर्थ काय झाला? जय जय राम की राम कृष्ण आणि पुढारी बाबा संकल्पना आहे जय जय राम कृष्ण हरी. जे जे ईश्वर कुत्र मात्र गोत्र हेच आहे.